గుడ్ మార్నింగ్. నా పేరు జె తిరుమలరావు. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆమదాల వలసలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే అమెరికా సంస్థ కోసం ఇది కొన్ని స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇప్పుడే విజయవాడ కోఆర్డినేటర్తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన విషయాలు మీకు ఇప్పుడు వివరిస్తాను. ఈ నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే అమెరికా సంస్థ ప్రతి సంవత్సరము పేద మరియు మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికోసం విద్యార్థుల్లో అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికి ఉన్నటువంటి మెయిన్ లక్ష్యం ఏంటి అంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మాత్రమే ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎవరెవరు అర్హులు అనేది నేను ఇప్పుడు చెప్తాను. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నాన్ డిప్లొమా కోర్సెస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ దీనికి అర్హులు. అయితే వీళ్ళు 10th అండ్ ఇంటర్మీడియట్లో అట్లీస్ట్ 85% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఈవెన్ డిప్లొమా కోర్స్ స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబులే. వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు 10th క్లాస్లో మినిమం 80% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అండ్ పాస్ట్ స్టడీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈవెన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే వాళ్ళ యొక్క 10th ట్యూషన్ ఫీ అనేది బిలో 15,000, అలాగే ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజు అనేది బిలో 30,000 కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. కాకపోతే ఏంటి అంటే జనరల్గా ఈ నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే సంస్థ గవర్నమెంట్ కాలేజ్ లేదా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు చదివినటువంటి కళాశాలలో కొన్ని ప్రామాణిక అంశాలు కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అవేంటి అంటే అక్కడ కంప్యూటర్స్ అవైలబిలిటీ ఉందా, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క అవైలబిలిటీ ఉందా లేదా అన్నది కూడా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి 2018-19 సంవత్సరం గాను ఎన్ఎస్ఎఫ్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 2018-19 సంవత్సరం గాను ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్, అలాగే లేటరల్ ఎంట్రీ ద్వారా జాయినటువంటి సెకండ్ ఇయర్స్, అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ స్టూడెంట్స్, మెడిసిన్ స్టూడెంట్స్, డెంటల్ స్టూడెంట్స్, వెటర్నరీ సైన్స్ స్టూడెంట్స్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి ఉన్నటువంటి నిబంధన ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఈవెన్ స్టేట్ లెవెల్లో కానీ లేదా ఆల్ ఇండియా లెవెల్లో కానీ కండక్ట్ చేసినటువంటి కొన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వీళ్ళు అర్హత సాధించి అడ్మిషన్ పొంది ఉండాలి. అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది బీఫార్మ్స్ అండ్ డీఫార్మ్స్ ఈ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. అలానే 3 సంవత్సరాలు సాధారణ డిగ్రీ చేస్తున్నటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ర్యాంక్ బేస్ చేసుకొని కూడా వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి అంటే ఒకవేళ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఉంటే ఎంసెట్ ర్యాంక్ అనేది బిలో 10,000 అయి ఉండాలి. అండ్ 10th అండ్ ఇంటర్ 85%తో పాస్ అయి ఉండాలి. ఈసెట్లో బిలో 5,000 ర్యాంక్ పొంది లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా లేదా పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క పాలిసెట్లో బిలో 5,000 ర్యాంక్ కానీ పొందినట్లయితే వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. వీళ్ళే కాకుండా ఈవెన్ నీట్ ద్వారా అడ్మిషన్ పొంది మెడిసిన్ చేస్తున్న విద్యార్థులు బిలో 60,000 ర్యాంక్ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఒకవేళ జేఈఈలో బిలో 70,000 ర్యాంక్ ఉంటే వాళ్ళు అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ క్రైటీరియాకి వచ్చినట్లయితే బిలో 1 lakh ఉండాలి. ఇప్పుడు నేను నాన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రీవియస్ ఇయర్లో అడ్మిషన్ పొంది చదువుతున్న విద్యార్థుల నుంచి కూడా 2018-19 గాను అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అలానే రెండో సంవత్సరంలో క్రిందటేడాది 2016-17 బ్యాచ్ ఫస్ట్ ఇయర్, అలాగే 2017-18 విద్యార్థులు లేటరల్ ఎంట్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటి అంటే కోర్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఒకే అటెంప్ట్లో పాస్ అయి ఉండాలి. బట్ స్కాలర్షిప్ అనేది ఇంకా చదవబోయే అకాడమిక్ ఇయర్స్ డ్యూరేషన్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరగదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ స్టూడెంట్స్ ఇతర సోర్సెస్ ద్వారా స్కాలర్షిప్ ఏమైనా పొందినట్లయితే దాన్ని అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ని ఎన్ఎస్ఎఫ్ నుంచి వచ్చే స్కాలర్షిప్లో నుంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది నేరుగా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే రిజర్వేషన్ క్రైటీరియాకి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అప్లై చేసే ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ బీసీ, ఓబీసీ, ఓసీ స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. ఇకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే బీసీ లేదా ఓబీసీ క్యాండిడేట్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ని లాయర్ ద్వారా వీళ్ళు తయారు చేయించుకోవాలి. నెక్స్ట్
ఈ ఎన్ఎస్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ వివరాలు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మెడిసిన్ స్టూడెంట్గానైతే ఈ ఎన్ఎస్ఎఫ్ వాళ్ళు ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు వీళ్ళకి స్కాలర్షిప్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే, ఫ్రెషర్స్ అయితే 20,000, ఒకవేళ లేటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అయినా సరే వాళ్ళకి కూడా 20,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెంటల్ అండ్ వెటర్నరీ సైన్స్ స్టూడెంట్స్కి, అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి కూడా 20,000 పెర్ యానం ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిప్లొమాలో ఎవరైతే జాయిన్ అయ్యారో డిప్లొమా వాళ్ళకి కూడా 8,000 పెర్ యానం ఇస్తున్నారు. అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళకి 8,000 పెర్ యానము, బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా 8,000 పెర్ యానం వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే దీనికి ఏ విధంగా అప్లై చేస్తారు, ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే నిబంధనలు ఏంటి అన్నది. సో దీన్ని కంపల్సరీగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో దీనికి కావాల్సినటువంటి వెబ్సైట్ నేమ్ నేను ఇప్పుడు చెప్తాను. www.northsouth.org వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయ్యి అప్లికేషన్ అప్లై చేయాలి. దీనికి ఎన్ఎస్ఎఫ్ వారి చాప్టర్ కోఆర్డినేటర్ అనేసి, అంటే రీజన్ కోఆర్డినేటర్ అనేసి ఉంటారు. సో వాళ్ళకి మనం ఫార్వర్డ్ చేయాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లేదా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ కాలేజీలో అడ్మిషన్ పొందినటువంటి కాలేజ్ అడ్మిషన్ కార్డు లేదా అలాట్మెంట్ ఆర్డరు. అలానే సెకండ్ వన్ ఏంటి అంటే మీరు రాసినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ర్యాంక్ కార్డు. ఒకవేళ మీరు ఎంసెట్ రాస్తే ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఈసెట్ రాస్తుంటే ఈసెట్, అలాగే పాలీసెట్, నీటు, జేఈఈ, జిప్మెర్ ర్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఆ ర్యాంక్ కార్డ్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే బానిఫైడ్ సర్టిఫికేట్, అంటే మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీ యొక్క బానిఫైడ్ సర్టిఫికేటు మీ కాలేజీలో అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారు. అలాగే మీకు కావాల్సినటువంటిది ఇంకోటి ఏంటి అంటే 10th క్లాస్ అటెస్టెడ్ కాపీ ఒకటి ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్కి వచ్చేసరికి ప్రూఫ్ ఆఫ్ ట్యూషన్ ఫీ, అంటే మీరు ప్రజెంట్ చదువుతున్నటువంటి ట్యూషన్ ఫీజు యొక్క ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే విద్యార్థి సింగిల్గా వాళ్ళ ఇంటి ముందు ఫోటో దిగాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటి ముందు ఫోటో దిగి 2 ఫోటోలు కూడా ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే నా యొక్క డిస్క్రిప్షన్ చూడండి, దీనికి కావాల్సిన లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మై లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.